చాలా చాలా సంతోషిస్తున్నాం. ఇప్పుడు పార్టీ మారింది, అందరిలో చాలా ఉత్సాహం, చాలా సంతోషిస్తున్నారు జనాలు. పార్టీ మారేటప్పటికి అందరికి 55 ఏళ్ళకి పెన్షన్లు వస్తున్నాయని వార్తలు చాలామంది వినిపిస్తున్నారు, వార్తల్లో చెప్తున్నాడని. మాకు ఇది ఆయనకి 62 ఏళ్ళు, ఆయనకి చూపించండి మీడియాలో. ఆయనకి ఇప్పుడు దాకా పింఛన్ లేదు, ఆధార్ కార్డులో తప్పు పడింది. తప్పు పడితే ఆధార్ కార్డు మార్చినా ఉపయోగం లేదంట. ఎందుకంటే ఆధార్ హిస్టరీ వల్ల వాళ్ళకి పింఛన్ చేయడానికి కుదరదన్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు 55 ఏళ్ళకి పింఛన్ పెట్టారంట, 4000 చేశారంట పింఛన్లు. ఇప్పుడు మంచిగా చేస్తారు చంద్రబాబు నాయుడు అంటున్నారు. ప్రజల మీద గ్యాస్ కానీ అవన్నీ భారం పడిపోయింది కదయ్యా అప్పుడు గతంలో. మరి చంద్రబాబు హయాంలో 600కి గ్యాస్ బండ తీసుకున్నాం, ఇప్పుడు 1100 పెట్టి గ్యాస్ బండ కొన్నాం. ప్రభుత్వం మారింది, అందరిలో ఉత్సాహంగా ఉన్నారు, అందరూ సంతోషిస్తున్నారు. చాలా బాగా యాక్టివేషన్ వచ్చింది జనాల్లోకి. ప్రభుత్వం మారేటప్పటికి ప్రభుత్వం మారాలని కంకణం కట్టి చంద్రబాబు నాయుడు గారికి ఓటేసాం. మేము అందరం కంకణం కట్టాము బాబు రావాలని. చాలా జనంలో చాలా తేడా వచ్చేసింది, ఎందుకంటే ప్రజల మీద భారం పడిపోయింది. బాగా సరుకులు కాడించి, రేషన్ కాడించి అన్నీ భారం పడిపోయింది. ఎందుకంటే ఆడవాళ్ళు బతకాలి కదయ్యా, ప్రతీది ఒక్కటి కాదు, నిత్యావసర సరుకులు కాడించి, గ్యాస్ బండలు కాడించి అన్నీ. అందుకని ప్రభుత్వం మారాలని కంకణం కట్టారు, కానీ ప్రభుత్వం మార్చారు. ఇప్పుడు చంద్రబాబు గారు న్యాయపరంగా పోతారు. గతంలో చేశారు కదా, అతను పెద్ద వయసు, చూసిపోతారు. చంద్రబాబు నాయుడు చాలా అనుభవం ఉన్న ఆయన, బాగా చూస్తారు, బాగుంటుంది. ఇంకంతా మనం ఒకసారి ఓడిపోయి వచ్చినడమే కదా, ఆయన అంతే. ఎవరినైనా గౌరవించాలి అనకూడదు, అంతే. అదే అమరావతిని బాగు చేయాల, పిల్లలకు ఉద్యోగాలు లేవు, అన్నీ రేట్లు పెరిగిపోయినాయి. మనకెందుకు, ఆయనకి ఎంత బలం ఉంటే. వచ్చేవాళ్ళు బాగా చూడాలి, పిల్లలకి మంచి చదువులు, మంచి ఉద్యోగాలు రావాలి, ఫ్యూచర్, రోడ్లు బాగుండాలి. అది కంటిన్యూ చేస్తున్నారుగా. ఆయనలాగా ఈయన చేసిన అన్నీ పీకేయలేదు కదా ఆయన చంద్రబాబు నాయుడు. ఈ బిల్డింగులు కోల్సలా అలా ఏం చేయలేదు కదా. చేస్తారు, కొత్త ఏమక్కర్లా, ఉన్నాయి కంటిన్యూ చేసి జనాల మీద భారాలు పడేయకుండా ఉంటే చాలు. మన కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుందండి? పథకాల విషయంలో కానివ్వండి, ఎలా ఉందండి? ఇప్పుడు దాకా ఒక పథకం కూడా రాలేదండి. మా పాపకు విద్యా దీవెన కూడా రాలా. ఎలా ఉండేదంటే బాగానే ఉండేది, పథకాలు బాగా వచ్చింది. ఇప్పుడు ఏం రావట్లేదు. ఇప్పుడు కొంచెం పథకాలు ఇవ్వాలంటే కొంచెం టైం పడుతుంది, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని సీఎం గారు అంటారు. ఒక సంవత్సరం అయిపోయింది ఇక, రేపు మే నెల వస్తే సంవత్సరం అయిపోయింది ఇక. ఇంకెన్ని సంవత్సరాలు ఉంటాయి? మిగిలిన 4 సంవత్సరాలే కదా, ఇంకేం ఇప్పుడు ఇస్తారు? అంటే చూసుకుంటే రాష్ట్ర ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, సో అందుకోసం పథకాలు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నామని చెప్పేసి కూడా సీఎం గారు అంటారు. వచ్చినప్పుడు ఇవ్వమనండి. జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇచ్చి రాష్ట్ర ఖజానా ఖాళీ చేశాడు, అందుకోసం ఇంప్లిమెంట్ చేయడానికి టైం పడుతుందని కూడా అంటారు. చేయమనండి, నెమ్మదిగా చేయమనండి, అప్పటికి జగన్ వచ్చేస్తారు. మరి ఇప్పుడు పథకాలు ఇచ్చేది గ్యాప్ అనేది వస్తుంది కదా, మంచి అవకాశం ఉంటుందంటారా? ఏమో తెలియదండి మాకు కూడా, దాని గురించి ఏం ఆలోచించలా. నెక్స్ట్ మంత్ మే నెలలో వచ్చేసరికి మే మాసంలో తల్లికి వందనం వేస్తామని చెప్తారు. దీనికి ఎటువంటి నిబంధనలు లేవు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. వేసినప్పుడు మళ్ళీ రండి, అప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తాను. పథకాల విషయంలో కానివ్వండి, పథకాలు బాగానే ఉన్నాయి, ఇళ్ళ కోసం ఉన్నాము. ఆ ఇళ్ళు వస్తాయేమో అని ఎదురు చూస్తున్నాము, ఆ ఇళ్ళు ఇంకా ఇవ్వట్లేదు, అదే బాధ మాకు. టైం పడుతుంది, ఇప్పుడు అదే మరి బాధ, అద్దెలు కట్టుకోలేక, ఇటు బ్యాంక్ వాళ్ళకి సమాధానం చెప్పలేక, ఏం చేస్తాము, డబ్బులు కట్టి ఎదురు చూస్తున్నాము ఇళ్ళ కోసం. అది అద్దెలలో అద్దె కట్టంది ఉండనివ్వరు, తినపోయినా ముందు అద్దె కట్టాలి. అది వచ్చిందని ఆశతో ఎదురు చూస్తున్నాము, అంతే ఇక. పథకాలు అంటే ఇప్పటి వరకు అయితే మాకు ఏ పథకాలు రాలేదు. ముందేమన్నా వస్తాయేమో నాకు తెలియదు, ఇప్పటి వరకు అయితే మాకేమీ రాలేదు. పథకాలు ఇవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. మరి అదే మరి చెబుతున్న, పథకాలు అయితే ఇప్పటి వరకు ముందు వస్తాయేమో తెలియదు నాకు, అది.